విభుత లోకముల వెలిగించి వెలుగులా మించి ఎవ్వరు వెలిగింపుతుండు. ప్రభువులకెల్ల తత్వము అయిన బ్రహ్మకు ప్రభువును వారు బలగుతుండు. సగుణ నిర్గుణ రూపుడై నగడుతుండు. నా మహాదేవ మద్గురున గుణతింప సకల నిగమాగమాంగ శాస్త్రంగులు పవనుడ మముగోండ గుణతింప నలవియగుడే. మముగోండ గుణతింప నలవియగుడే. నమో వేదాంత విద్యాయ విమలమతల స్వరూపాయ సమరసానంద దీక్షాయ సద్గురు మోద కృష్ణయతే నమో నమః. జై సద్గురు ప్రభు మహారాజ్ की. గురుచరణం 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 భవభయహరణం. గురుచరణం 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 భవభయహరణం. గురుచరణం 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 భవభయహరణం. గురుచరణం 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 భవభయహరణం. సద్గురుచరణం భవభయహరణం. గురుచరణం భవభయహరణం. గురుచరణం భవభయహరణం. సద్గురుచరణం భవభయహరణం. సద్గురుచరణం భవభయహరణం. సద్గురుచరణం భవభయహరణం. సద్గురుచరణం భవభయహరణం. శ్రీ గురుచరణం భవభయహరణం. శ్రీ గురుచరణం భవభయహరణం. శ్రీ గురుచరణం భవభయహరణం. శ్రీ గురుచరణం భవభయహరణం. సద్గురునాథ మహారాజ్ की. సర్వంతర్యామైనటువంటి సద్గురు పరమాత్మకు ప్రథమంగా నమస్కరిస్తూ మా గురుదేవుని మనమును కలిసి ఈరోజు ఈ సర్వాంగ సుందరమైనటువంటి యొక్క మందిరంలో పీఠాన్ని అధిష్ఠించి పూజలు అందుకున్నటువంటి ఒక పుణ్యమూర్తి శ్రీ సద్గురు కవిరాజ సాగర్ వారి యొక్క ప్రియ శిష్యులు అమితానంద కాళిదాస వారి యొక్క ప్రియ శిష్యులమైనటువంటి శ్రీ ఆనంద బసవయాదవ వారి 27వ వార్షిక కార్యక్రమం ఈరోజు చాలా కరుణ పండుగగా శివలో విందుగా చక్కగా జరుపుకున్నాం. అద్భుతమైనటువంటి యొక్క ఊరేగింపు, చక్కనైనటువంటి ఒక పూజా విధానము, తర్వాత తీర్థ ప్రసాదంలో భోజనం చేసుకొని ఇప్పుడు వైజ్ఞానిక వేదాంత సభకు వచ్చినాము. ఈ సభకు అధ్యక్షత వహించి అందరినీ వక్తలని అటు శ్రోతలని పోషిస్తున్నటువంటి యొక్క మన సద్గురు నిర్మలానంద ఆనందార్య వారికి నమస్కరిస్తూ మరి వేదికపైనటువంటి పెద్దలు మొదటిలో గురుపీఠ రాజయోగాశ్రమ సేవా సమైక్య జాతీయ ప్రధాన కార్యదర్శి త్రిపురయ్య స్వాముల వారు, జాతీయ సహాయ కార్యదర్శి పున్నల రాధా నాగేశ్వరరావు గారు, అదేవిధంగా వీరన్న గారు, శ్రీ ధూపం సాంబశివ స్వామి, మరి సద్గురు వెంకటదాసరాజు వారు, ఆనందం గారు, గురుమాత చేసినటువంటి మన పెద్దగారు రాజబాబు గారు, అందరికీ కూడా పేరు పేరున వేదికపైనటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తూ మీకు కూడా ఒక నమస్కారం చేస్తూ చాలా చక్కగా అవసరమే ఎంతో ఆనందం అనిపిస్తుంది. మీ దగ్గర ఉంటే బాగుండే, మీతో ఈ రోజంతా గడితే బాగుందని అనిపిస్తుంది చూస్తే. కానీ మాకు పూర్వకాలం ఎదురుకు వచ్చింది, కనీసం గద్దలే కూడా మాకు లేదు. ఇప్పుడు ఇటువంటి ఒక పరిస్థితిలో ఉన్నాం. రాత్రి 1 గంట అయింది పడుకునేసరికి, ఉదయం లేచి మరి అన్ని యొక్క కార్యకృతాలు చేసుకొని గురువుగా ఆజ్ఞ చేసుకొని ఈ కార్యక్రమానికి ఇచ్చేసాము. ఇక్కడ నుంచి మళ్ళీ నేను కరీంనగర్ వెళ్ళాలి. సుమారు 370 కిలోమీటర్ల పైన ఉంటుంది వెళ్ళాలి.
అటువంటి రాత్రి 7 గంటలకు చేరుకోవాలి అక్కడికి. ఇంకా రాత్రి 7 నుంచి రాత్రి 11 వరకు విశేష సభ ఉంది. తెల్లవారి ఉదయం 8 గంటలకు సభ ఉంది. ఇవన్నీ జరుపుకొని మనం కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి. కాబట్టి ఇటువంటి ఒక సందర్భంలో మనకు అధ్యక్షుల వారు మొట్టమొదటిగా ఎందుకు గురువులని మనం చేరాలి, ఎందుకు ఈ గురు పూజలు చేయాలి, ఎందుకు ఈ గురు పూజలు చేస్తే మనకి వచ్చే లాభం ఏంటి అనేటువంటి ఒక శీర్షిక మీద వారు చక్కగా ఉపన్యాసం ఉపన్యసించారు. అటువంటి యొక్క ఉపన్యాస పద్ధతిలో మనం విచారణ చేసినప్పుడు మనుషులుగా పుట్టినటువంటి మనమందరం కూడా ఎన్నో జన్మల నుంచి వచ్చినటువంటి ఒక శుక్రుల పుణ్యఫల విశేషం వలన మన కర్మలు కడలిగి పవిత్రమైనటువంటి యొక్క రోజు వచ్చి గురుని పాదాలు పట్టుకున్నాం. ఎందుకంటే పుట్టినటువంటి ప్రతి వాడు స్త్రీలు కానీ పురుషులు కానీ గురువుని చేరాలి. ఎందుకు గురువుని చేరాలంటే గురువు ఈ ప్రపంచానికి ఈ సృష్టికి ఆధారమైనటువంటి యొక్క తత్వం ఏదో వాటి తత్వాన్ని ఎదిగేటువంటి వాడు, అటువంటి అనుభూతిని పొందేటువంటి వాడు. అనేగాక దానికి అతీతమైనటువంటిది, సాకల పోగల లేనటువంటిది, సాగుపుట్టుగా లేనటువంటిది, స్థిరమైనటువంటిది, పేరు ఊరు లేనటువంటిది, అందరూ సర్వత్రా ఉన్నటువంటిది ఏ వస్తువు అయితే ఉందో ఆ వస్తువుని కూడా దర్శించినటువంటి వ్యక్తి. కాబట్టి ఆ వస్తువుని మనకు అందించేటువంటి యొక్క గురువు, మార్గదర్శకుడు, గొప్పైనటువంటి యొక్క త్రిమూర్తాత్మిక స్వరూపుడు. కాబట్టి అటువంటి గురువు మనం చేరుతున్నాం. ఎలా చెప్తాము? ఇప్పుడు మన ఊర్లో సుమారు 1000 మంది ఉంటారు. కానీ మనం ఎంత ప్రముఖుడు, గొప్పైనటువంటి యొక్క కార్యదక్షుడు, ఈ బోధనలో మంచి నిష్ఠాతులు, అహంకారం కానీ అభిమానం కానీ ఇటువంటివి ఏ కోశంలో లేకుండా ఉండి పెద్దలను గౌరవించి చేసి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారు. కాబట్టి మరి అటువంటి వారిని మనము గురువుగా ఎంచుకొని ఈ యొక్క బోధనము ప్రవేశమైనామంటే మనమందరం కూడా అదృష్టవంతులమే. మనమందరికీ కూడా పూర్వజన్మ సుకృతం చాలా ఉంది. ఎన్నో యువయువాలంటున్నటువంటి యొక్క ఈ భవసాగరాన్ని దాటుతున్నామంటే, భవసాగరాన్ని పోగొట్టుకుంటున్నామంటే అదృష్టం కాకపోతే దురదృష్టమా? ఏమి అదృష్టమే. కాబట్టి ఇటువంటి అదృష్టాన్ని వచ్చేటువంటి మనము దురదృష్టం చేసుకోకూడదు. ఎలా దురదృష్టం చేసుకోకూడదు అంటే దొరికింది కదా, మన మంచి సాంప్రదాయం కదా, మంచి గురువు కదా, మంచి బోధ కదా, ఏమి మరి ఇంతకన్నా మనకు మించింది లేదు కదా అని చెప్పని సంవత్సరానికి ఒకసారి 6 నెలలకు ఒకసారి వచ్చి ఏమి ఒక్కొక్కటే వచ్చి దండం పెట్టుకొని పోతామంటే సరి అయింది. అది దురదృష్టమైంది. అదృష్టం వచ్చింది కానీ దురదృష్టమైంది. అటువంటి దురదృష్టాన్ని మనము కలిగింపజేసుకోకూడదు. పెద్ద యొక్క కోటీశ్వరుడు, ధనవంతమైనటువంటి యొక్క వారి ఇంటి పక్కన ఒక బీద వాడు ఉన్నాడు, సిటీ అయినటువంటి వాడు. రోజు ఏదో పూజలు నాలుగు చేసుకొని పలుపాలు సంపాదించుకొని పిల్లలు పోషించుకుంటా వాళ్ళు చిన్న బట్టలు కట్టుకొని చదువు తిరుగుకుంటా ఏదో కాలం గడుపుతున్నాం. ఈ ధనవంతుడు ఇంటి పక్కనే ఉన్నది కాబట్టి ధనవంతులు ఉదయం లేచి వాళ్ళ బట్టలు, వాళ్ళ సొమ్ములు, వాళ్ళ కాళ్ళు, వాళ్ళ పొయ్యి వస్తుంటే వీళ్ళు చూసి వాళ్ళ భోగ ఉంది, వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు, ఎంత సుఖాలు లేకుండా పచ్చ సుఖాలు లేని వాళ్ళకు లెక్క లేకుండా ఉన్నారు అని చెప్పని ఆ దేవుడికి మేమేమి ఇంతకాలం మొక్కుతున్నాము, ఆ దేవుడికి దయ వస్తలేదు, ఆ దేవుడిని మనవాడ మాకేం చేస్తలేదని చెప్పని రోజు అనుకుంటుంటే ఓ రోజు ఇద్దరు భార్య భర్తలు గొడ్డలు తీసుకొని అడవికి వెళ్ళి కర్రలు పట్టుకొని వచ్చి అమ్ముకోవాలని కర్రలు పట్టుకుంటూ పోతున్నాం. పోతుంటే అడవి ఎవరు ఉంటుంది కదా, మంచి బాగా దారి అడవిలా పోతుంటే ఆ దేవుడికి దయ కలిగింది, ప్రేమ కలిగింది. పాపం వీళ్ళు ఎప్పుడు కూడా నా గురించి స్మరిస్తుంటారు, వాళ్ళకి ఇస్తాం వీళ్ళకి ఇస్తాం వాళ్ళకి ఇస్తలేవు అని చెప్పి అంటున్నారు, తిడుతున్నారు కూడా. ఎందుకు మనం కూడా ఒకసారి వాళ్ళకి మంచి చేస్తే బాగుంటుంది అని చెప్పని మీరు కూడా ధనవంతులు అయిపోవాలి, అదృష్టవంతులు అయిపోవాలని చెప్పని పెద్ద బంగారు కడ్డీలు, వజ్రాలు
రక్తాలు ఇటువంటివన్నీ తీసి ఆ దారిలో వేసేసినాడు. వీరికి తీసుకొని గొప్పవాళ్ళు అయిపోతారని చెప్పని అనుకున్నాం. పరమాత్ముడు దయదరంతి చేసినాడు. వీళ్ళు నడుచుకుంటా ఆ వస్తువు దగ్గరికి వచ్చేసరికల్లా ఇట్లా ఏమన్నా అంటారంటే, అవునవునే గుడ్డలో కళ్ళు లేకపోయి నడుస్తారు కదా, ఏమి మనం కూడా ఒకసారి అట్లా నడుస్తుంటే బాగుంటుందేమో, ఒకసారి కళ్ళు మూసుకొని నడుస్తాం పదని చెప్పని ఇద్దరు కళ్ళు మూసుకొని గట్టిగా చేయి పట్టుకొని నడుచుకుంటూ పోయింది. ఈ లోపల ఇది దాటిపోయింది. మళ్ళీ మామూలుగా ఎలాగే అయిపోయినా అలాగా ఇంత గొప్పని ఎన్నో యుగాల నుంచి కల్పాంతంలో నుంచి కోటాల కోట సంవత్సరం నుంచి ఉన్నటువంటి యొక్క ఈ పుట్టి వచ్చేటువంటి భవయోగం, భవం అంటే పుట్టుక, భయం అంటే అదుట, ఈ రెండు ఉన్నటువంటి మనము అదృష్టం వచ్చి ఇంతమంది ఆశ్రమాలు, ఇంతమంది సంప్రదాయం, ఇంతమంది సిద్ధాంతము, ఇంతమంది గురువులను చేరినాక సంవత్సరానికో 2 సంవత్సరాలకో 6 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో 6 మాసాలకో వచ్చి గురువుకు దండం పెట్టి వెళ్ళిపోతామంటారంటే ఏమి మనకేమవుతుంది? అలా కాదు. ప్రతి రోజు కాదు, ప్రతి నిమిషం కాదు, ప్రతి సమయం కాదు. ఏమి నువ్వు ఏ పనిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా గురువాక్యాన్ని, గురువు చెప్పేటువంటి మంత్రాన్ని, నిరంతరం గురువు చూపించేటువంటి యొక్క వస్తువుని నువ్వు నిరంతరము చూస్తూనే ఉండాలి, ధ్యానిస్తూనే ఉండాలి, దాన్ని స్మరిస్తూనే ఉండాలి, ఆ వాక్యం మీదే ఉండాలి. అటువంటి యొక్క పద్ధతిలో నిలవాలి. నిద్ర వచ్చేదాకా చచ్చేదాకా, అంటే ఈ రెండు సమానమే. నిద్ర వచ్చేది, చచ్చేది. మరణ సుశుక్తి మూర్తి అని మనకు చెప్పే అనంతం ఉన్నాయి. అటువంటి దాంట్లో ఈ నిద్ర వచ్చేదాకా మనం చచ్చేదాకా ఇది గొప్పైనటువంటి యొక్క బోధ కాబట్టి మనవకుండా దాన్ని మనము పెట్టుకొని ఉండాలి హృదయంలో అని మనకు పెద్దలు చెప్తున్నాం. విజయ స్థలములున్నా, సుజనులలోనున్నా, జన సంఘములున్నా, ఏ జాతులున్నా, ఏ కాలమందైనా, ఏ కార్యమందైనా, ఏమి చేయుచునున్నా, ఎత్తులైనా, పనియుడు వేళ, పడతి సంఘము వేళ, నిద్రించు వేళ, నిందె వేళ, నిద్ర మేలుకొనుతని నిలిచి ఉన్నప్పుడు దారి నచ్చేది వేళను, దయచేసేటి వేళ, కోరి భోంచేది వేళను, సర్వక్రియలకు కర్తవయ్యి ఏమి మారువల్లని బట్ట బయలుదేరి ఉండు అంటాడు. కోరికలు ఏమి లేక సర్వక్రియలకు కర్తవయ్యి మారువల్లని బట్ట బయలుదేరి ఉండు అంటాడు. ఆఖరి కొన్ని వేళ అన్నం పంపిన వేళ, ప్రాకటముగా మీరు పనులు చేసిన వేళ, బలికి అయిన వేళ, ఆనందం పంపిన వేళ, ఆయాస పడేటి వేళ, నిందలు లేని వేళ, నిద్రపోయేటి వేళ, సరసాలు ఆడేటి వేళ, సౌఖ్యం పంపిన వేళ, పరమ సుశుద్ధ మార్గము పండిన లేచిన కోర్టుగా ఎందరిగిన ఎత్తడి జరిగాను, పురుష మూత్ర సంకరము సరిపాను, రంభా సంభోగాలు చేశాను, అష్టమ గజముపై ఎక్కాను. ఎప్పుడు కూడా ఈ గురువాక్యాన్ని, గురుమంత్రాన్ని మనమంత్రం ఈ పూజకు వచ్చే పూజం మనం రామా అని చెప్పని మళ్ళీ ఎప్పుడు వస్తామని చెప్పండి, అలాంటిది కరెక్ట్ కాదు. కాబట్టి మన అదృష్టానికి పలికేటువంటి ఒక దేవుడు, మాట్లాడేటువంటి ఒక దేవుడు, చూసేటువంటి దేవుడు, నిన్ను ఆశీర్వదించిన దేవుడు. ఏమి ఏ గుళ్ళ పోయి, ఏ బల్ల పోయి, ఏదో మొక్కి చేసినా, ఏం చేసినా వాడు నేను మాట్లాడేవాడు కాదు, ప్రకటిస్తుడు కాదు, సృష్టిడు కాదు. బాగున్నాయినా ఎప్పుడు వచ్చిన బిడ్డ మీరు ఎలా ఉన్నారు అని చెప్పేటోడు కాదు, బొట్టు పెట్టేవాడు కాదు, తీర్థం ఇచ్చేటోడు కాదు. దేవుడు గుళ్ళో ఉన్న దేవుడు. మరి ఈ దేవుడు నీకు ఏది కావాలని ఇస్తాడు. ఆ దేవుడు ఏమి ఇస్తాడో ఏం చేస్తున్నామో తెలియదు కానీ ఈ దేవుడు మాత్రము నీకు ఏది కావాలంటే అది ఇచ్చేవాడు ఎవరే అంటే సద్గురుమూర్తి. ఉన్నటువంటి 33 కోట్ల దేవతల కంటే, త్రిమూర్తుల కంటే, అందరికంటే కూడా చాలా గొప్పైనటువంటి వాడు. దిక్పాలకుల కంటే, సురక్షకుల కంటే, పక్షి దేవతల కంటే అందరికంటే గొప్పవాడు ఎవరంటే దేవుడు. ఈ దేవుడి దగ్గర ఏముంటాయంటే ఏది కావాలని మీకు అది ఇచ్చేటువంటి ఒక వ్యక్తి రెడీ ఉంటాడు ఈ దగ్గర. మన ముఖ్యమంత్రి దగ్గర ఏ శాఖవాన్ని, ఎన్ని శాఖవాన్ని మంత్రులు ఉంటారో, ఏ శాఖవానికి ఏం అవసరం ఉంటే ఆ ఫలాన్ని నిలుపుకోవాలి, సత్యాన్ని చూస్తాడు, ఈ సంగతి చేస్తే చూస్తాడు పో అని చెప్పి ఆయన చెప్తే ఆయన ఎట్లా వెళ్ళిపోతాడు, ఆ పని ఎట్లా అయిపోతుందో ఏమి